హాయ్ అండి, అందరికి నమస్కారం. రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారికి సారీ చెప్పిండటండి. ఆయన మనస్ఫూర్తిగా సారీ చెప్పిండా, లేకుంటే సందర్భం వచ్చింది కాబట్టి సారీ చెప్పిండా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. డిస్కషన్ చేసుకునే ముందు శివ సినిమా దాదాపు 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుందండి. నాగార్జున గారి సినిమా శివ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిరంజీవి గారు ఒక వీడియో అనేది చేసిందండి. ఆ వీడియోలో చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నారంటే, సినిమా గురించి చెప్తూ, అలాగే నాగార్జున గారికి అప్పట్లో ఒక టర్నింగ్ పాయింట్ ఈ సినిమా అని చెప్తూ, అప్పట్లో ఈ సినిమా ఎంత ట్రెండ్ను సృష్టించింది, ఎన్ని రికార్డు బదలుగొట్టింది అని చెబుతూ రామ్ గోపాల్ వర్మ గురించి కూడా చాలా గొప్పగా చెప్పిందండి. మంచి డైరెక్టర్, ఒక ట్రెండ్ను సృష్టించిండు, చాలా బాగుంది. అలాంటి సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినందుకు నాగార్జున గారికి ఒక లైఫ్ ఇచ్చిన సినిమా అని చెప్పి చాలా బాగా చెప్పిండు. ఎవరి గురించి? ఇక్కడ 3 విషయాల గురించి చెప్పిండు. ఒకటి సినిమా గురించి, 2 నాగార్జున గారి గురించి, అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పింది అనమాట. చిరంజీవి గారు ఏం చెప్పారో మీరు ఒకసారి పూర్తిగా ఆశ్చర్యపోయారు. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షార్ట్, కల్ట్ షార్ట్ అనుకుంటున్నాం, ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మనసులో అది నిలిచిపోయింది. నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి, ఇవి ఫెంటాస్టిక్. అమల్ గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్ కి ప్రాణం పోసారు. ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిల్మ్ గా ఎలా తీశారు అని. రియలీ ఇట్ ఈస్ టైమ్లెస్ ఫిలిం. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రెజెంటేషన్ అన్ని అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. ఆ రోజే నాకు అనిపించింది, ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మొత్తం శివ టీమ్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ రిలీజ్ తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి, తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం శివ చిరంజీవిలా. విన్నారు కదా, చిరంజీవి గారు ఇటు నాగార్జున గారి గురించి, అటు సినిమా గురించి, అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పింది అనమాట. అయితే చిరంజీవి గారికి తెలుసు రామ్ గోపాల్ వర్మ ఎంతలా అతన్ని విమర్శించాడు, చిరంజీవి గారిని ఎంతలా గుచ్చి మాట్లాడాడు. అంతేకాకుండా కొన్ని సినిమాలు కూడా తీసిండు. ఏది? చిరంజీవి గారిని, ఇటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పోలికలో పెట్టి కూడా కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. దాంట్లో వీళ్ళని ఏ విధంగా చూపించాడంటే, అంటే వీళ్ళ పోలికలో ఉన్న కొంతమందిని పెట్టి సేమ్ అక్కడ వీళ్ళే ఉన్నారా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సినిమా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాయిస్ కూడా ఇంచుమించు అలాగే వస్తూ ఉంటుంది. వీళ్ళ పోలికలో ఉన్న పాత్రలు పెట్టి ఆ సినిమాలు చూపించిన, ఆ సినిమాలు తీసినా కానీ ఏనాడు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే చిరంజీవి గారు కూడా కావచ్చు, ఏనాడు కూడా ఒక మాట కూడా అలా ఆయన అంతేలే అని చెప్పేసి వదిలేశారు అనమాట. అంతేకాకుండా ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమాలు రిలీజ్ అవ్వకముందు కూడా సూటిపోటు మాటలతోనే ఇలా మనసును గుచ్చేవాడు. చాలా బాధ కలిగించే మాటలు కూడా ఎటకారంగా కూడా మాట్లాడేవాడు. చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ వీడియో అనేది పెట్టిండో, ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారన్నమాట. చిరంజీవి గారు, మిమ్మల్ని ఎప్పుడైనా మీకు మనసుకు బాధ కలిగించేటట్టు నేను మాట్లాడినట్లయితే ఏంటి, ఎన్నోసార్లు మాట్లాడినట్లయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరుతున్నాను. సరే, ఓకే, క్షమాపణలు కోరుతుండు, సరే వదిలేద్దాం. ఇది ఒకసారి అంటే చాలాసార్లు. ఎందుకంటున్నానంటే, నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఏ ఎండకు ఆ గొడుగు పడతాడేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకని చెప్తారు. ఒకప్పుడు చిరంజీవి గారితో సినిమా అనేది స్టార్ట్ చేశారు. ఆ సినిమా పేరు ఏంటంటే భూలోక వీరుడు అనుకుంటారు. ఇది కరెక్టో కాదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఈ భూలోక వీరుడు కొంతవరకు షూటింగ్ జరిగింది. 1-2 పాటలేమో కూడా పూర్తి అయిపోయినాయి. తర్వాత ఈ భూలోక వీరుడు సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటేనే రామ్ గోపాల్ వర్మకి బాలీవుడ్లో ఏదో కొన్ని సినిమాలు ఆఫర్ వస్తే వెంటనే చిరంజీవి గారి సినిమా
షూటింగ్ జరిగే సినిమాను కూడా వదిలేసుకొని అక్కడికి వెళ్ళిపోయిందట. అక్కడ వీళ్ళకి ఏదో డిస్కషన్ అయింది. తర్వాత చిరంజీవి గారు కూడా ఆ సినిమా అనేది మధ్యలోనే ఆఫ్ చేసేసారు. మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూలో ఇతను మాట్లాడుతూ ఉంటాడు, చిరంజీవి గారు నాకు ఇష్టం కానీ చిరంజీవి గారి సినిమాలు అంటే నాకు ఇష్టం లేదు అని. మరి చిరంజీవి గారు ఇష్టమే. మరి చిరంజీవి గారికి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వారిని ఎవరైనా విమర్శిస్తారా అంటే ఎవరు విమర్శించరు. కానీ ఇటువైపు ఇష్టం అంటాడు, ఒకవైపు వాళ్ళ మనసుల్ని గాయపరిచేటట్టుగా విమర్శిస్తూ ఉంటాడు, మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా కొన్నాళ్ళ క్రితం ఒక ఈవెంట్లో ఇటు చిరంజీవి గారు, అటు అమితాబ్ బచ్చన్ గారు, ఇటు పూరి జగన్నాథ్ గారు, ఇటు ఆర్జీవి గారు కూడా వీళ్ళందరూ కూడా ఆ ఈవెంట్లో మాట్లాడుతూ చాలా సరదాగా అక్కడికి వచ్చిన ప్రేక్షకుల్ని, అక్కడికి వచ్చిన అభిమానుల్ని ఉత్సాహపరిచేందుకు చాలా చక్కగా మాట్లాడారు. ఇటు అమితాబ్ బచ్చన్ గారు, ఇటు చిరంజీవి గారు, ఇటు పూరి జగన్నాథ్ గారు, ఇటు ఆర్జీవి గారు. ఆ సందర్భంలో పూరి జగన్నాథ్ గారు అంటే చిరంజీవి గారి సినిమా తీయాలన్న ఉద్దేశంతో అప్పట్లో అంటే రాజకీయంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత చిరంజీవి గారు సినిమా తీస్తే ఆ సినిమాని నేనే డైరెక్షన్ చేస్తున్నాను అన్నట్టుగా పూరి జగన్నాథ్ గారు మాట్లాడారు అన్నమాట. ఆ వెంటనే ఆర్జీవి గారు ఏం చేశారంటే పూరి జగన్నాథ్ గారు సినిమా తీసిన తర్వాత 151వ సినిమా నేను చేస్తానని చెప్పేసి చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. చిరంజీవి గారి గురించి గొప్ప చెబుతూ పూరి జగన్నాథ్ గారి సినిమా అయిపోయిన వెంటనే 151వ సినిమా నేను చేస్తానన్నట్టు మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడిండో మీరు ఒకసారి వినండి. And there is another confession that 150th film is going to be made by Puri Jagannath. ఇప్పుడు సార్ ద హోల్ పాయింట్, ఇప్పుడు చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ గా ఉండి సినిమాలు 100 రోజులు 200 రోజులు 150 రోజులు అలాంటి రౌండ్ ఫిగర్లు ఇచ్చి చిరంజీవి గారు మీరు అన్నారు సార్, చిరంజీవి గారు మీరు అనండి, చిరంజీవి గారు మీరు మొత్తం ఆయన లైఫ్ ఆయన కెరియర్ లో 100 రోజులు 200 రోజులు 300 150 రోజులు 250 రోజులు లాంటి రౌండ్ ఫిగర్లు ఇచ్చి మీరు అదే ఇండస్ట్రీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆడ్ నంబర్ ఇవ్వడానికి వీలేదు. ఇది మాత్రం మీరు మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవ్వచ్చు, మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ దీనికి మాత్రం ఎదుగుతారు. ఇది ఒక్కటి మీరు 100% ప్లీజ్ ఆస్క్ హిమ్. Yes sir, I think is a decision made, that's it. అమితాబ్ బచ్చన్ గారి చిరంజీవి గారి సినిమాలు చూసినవి మళ్ళీ 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 చూసి నా డిగ్రీ దొబ్బింది. మేము జీవితాలు నాశనం చేసుకుని ఇక్కడ ఉంటే ఈ సినిమాలు మానేస్తానంటే నాకు నచ్చలేదు. 150 సినిమా చేస్తున్నారు మన కోసం, నేనే డైరెక్ట్ చేస్తున్నాను. మీ పర్యవేక్షణ, రామ్ గోపాల్ పర్యవేక్షణ, మీ డైరెక్షన్, అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. చిరంజీవి గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, జగన్ డైరెక్ట్ చేస్తా, అమితాబ్ బచ్చన్ ఒక గెస్ట్ క్యారెక్టర్ అయినా చేసి ఆ సినిమాలో ఒక సూపర్ స్పెషల్, నన్ను ఏదో నాకు తోచిన పర్యవేక్షణ టైంలో ఆయనతో కూర్చుని 151 సినిమా కూడా ఒప్పిస్తా. విన్నారు కదా అతను ఏం మాట్లాడిందంటే పూరి జగన్నాథ్ సినిమా అయిపోక ముందే 151వ సినిమా చేస్తానని చెప్పేసి అంతమంది ప్రేక్షకుల మధ్యలో, అభిమానుల మధ్యలో ఆయన చాలా సరదాగా చెప్పిందనమాట. చివరకు చిరంజీవి గారితోని ఒక గొప్ప సినిమా చేస్తానన్న ఆర్జీవి గారు ఏం సినిమా చేసిండండి చిరంజీవితోని సినిమా చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు పోలికలు పెట్టి సినిమా తీసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, చిరంజీవి గారు మీకు ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడైనా నా మాటలతోని ఒకవేళ బాధ కలిగించినట్లయితే నన్ను క్షమించండి అన్నట్టు మాట్లాడతారు. మరి ఇంకా ఎలా క్షమిస్తారు నాకు తెలియగలుగుతున్నా. అసలు ఇప్పటికైనా ఇతను మనస్ఫూర్తిగా మనసుల నుంచి వచ్చిన మాట, లేకపోతే అవకాశం కొద్ది టైం బట్టి మాట్లాడే మాట. అంటే కొంతమంది ఏ ఎండకి ఆ గొడుగు పడుతుంటారు. మరి ఇతను అట్ట మాట్లాడుతుందా, లేకపోతే ఇతను మనసుల నుంచి వచ్చిన మాట? ఒకవేళ ఇతను సారీ చెప్పాలంటే ఇంతకు ముందు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే న్యూస్ ఛానల్లో కావచ్చు, చాలా ఛానళ్ళలో ఇతను మాట్లాడుతూ చిరంజీవి గారిని చాలా సులకనంగా మాట్లాడిండు. ఏదో మనం అన్నంలో కరియాపాకును ఏ విధంగా అయితే తీసేస్తామో ఆ విధంగా కూడా చేసి మాట్లాడిండు. మరి అభిమానులు అప్పుడు హట్టవరా? మరి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు కదా, అభిమానులు హట్ అయ్యే సంగతి మీకు తెలుసు, చిరంజీవి గారు బాధపడే సంగతి మీకు తెలుసు. ఇప్పుడు క్షమాపణ చెప్పేదానికన్నా అప్పుడు మీరు క్షమాపణ చెప్పుంటే, అంటే మీరు అన్న వెంటనే లేకపోతే ఏదైనా సందర్భం బట్టైనా కానీ అప్పుడే మీరు క్షమాపణ చెప్పుంటే
సరే ఆర్జీవి గారు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మారిందనుకోవచ్చు. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ను సృష్టించింది. దీనికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చాలా అద్భుతంగా ఈ సినిమా చేసిందని చెప్పి మీ గురించి చిరంజీవి గారు గొప్ప చెప్పిన తర్వాత చిరంజీవి గారు నన్ను క్షమించండి, ఇంతకు ముందు ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే మీ గురించి తప్పుగా మాట్లాడుంటే అన్నట్టు మాట్లాడుతుంది. చూద్దాం ఇప్పటికైనా ఒకవేళ రామ్ గోపాల్ వర్మ నిజంగా అతను నేను మాట్లాడింది తప్పే అని తెలుసుకొని మాట్లాడితే మంచిది. అంతేగాని మళ్ళీ ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను ఎప్పుడు కూడా మాట మీద నిలబడను, నేను మాట మీద నిలబడే మనిషిని గాను, అసలు నాకు ఎవరన్నా కానీ ప్రేమే లేదని చెప్పి ఒకసారి అంటా ఉంటాడు. సరే అతను ఏ సందర్భం బట్టి ఏం మాట్లాడుతారో కూడా తెలియదు. సరే చూద్దాం, వెయిట్ అండ్ సీ. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మీ లైక్ కామెంట్ షేర్ అనేది మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఎందుకంటే మీరు లైక్ చేసిన కొద్దీ ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలాగే మా వీడియోని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.